గారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్. గౌరీ గారు, ఒక 2-3 విషయాలు ఇక్కడ మీరు ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా అంటే సమబుద్ధి లేదు, అందుకనే నేనైతే రావద్దని కోరుకుంటున్నా, వస్తారు అని అంటూనే రావద్దని నేను కోరుకుంటున్నా, సమబుద్ధి లేదు, కేసీఆర్ స్థాయి రేవంత్ది కాదు, ఎట్లా చూడాలి దీన్ని? అది తప్పు, ఆర్గ్యుమెంట్ తప్పు. యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ప్రకారంగా క్లాస్ 4 ఆఫ్ ద ఆర్టికల్ 190 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 60 రోజులు అబ్సెంట్ అయింది వితౌట్ పర్మిషన్ తోటి, హౌస్ పర్మిషన్ తో అబ్సెంట్ అయితే ఆ సీట్ వేకెంట్ డిక్లేర్ చేయవచ్చు అసెంబ్లీలో. అసెంబ్లీ రూల్స్ లో ఉంది, కాన్స్టిట్యూషన్ లో ఉంది. కాబట్టి తను డిఫరెంట్ గా తను సర్జరీ వెళ్ళాడు కాబట్టి ఐ థింక్ తను లెటర్ ఇచ్చినట్టుంది, లెటర్ ఇది పంపించవచ్చు. అలాగే అబ్సెంట్ మాత్రమే కాదు, ఎందుకంటే తనకు తెలుసు బిజినెస్ రూల్స్ ఏంటో అని. 60 రోజులు కంటిన్యూస్ గా అబ్సెంట్ అయిపోయిందంటే హీ లూజ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. కాబట్టి డిఫరెంట్ గా తను ఒక లెటర్ ఇవ్వచ్చు, తను సిక్ ఉన్నాడు, తను సర్జరీ అయింది, అందుకే రాలేకపోయినాను మాత్రం డెఫినెట్ గా వాళ్ళ పార్టీ నుంచి లెటర్ ఇవ్వచ్చు. కానీ హీ షుడ్ అటెండ్, బికాజ్ తను ఒక సీనియర్ లెజిస్లేటర్, తన సూచనలు కూడా డెఫినెట్ గా హౌస్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రం అవాయిడ్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఇంకోటి, ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు తను రేవంత్ రెడ్డి స్థాయి లేదు, తను అది కూడా తప్పే కదా. మనకు ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ, లేకుంటే డెమోక్రసీలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అండ్ డెఫినెట్ గా హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఆ రెస్పెక్ట్ మాత్రం ఇవ్వాలి కదా మనకు. నచ్చక ఒక పర్సన్ నచ్చకపోవచ్చు, ఇంకోటి వచ్చినాక గొడవలు అవుతుండొచ్చు, వచ్చినాక తను ఇన్సర్ట్ చేస్తుండొచ్చు అని కదా. తను కూడా బాగా సీజన్డ్ పాలిటీషియన్ కదా. తను ఇంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులతో కొట్లాడలేదా, వాళ్ళతో ఢీ కొనలేదా. కాబట్టి ఐ థింక్ కేసీఆర్ షుడ్ అటెండ్ చేసి డెఫినెట్లీ తన సూచనలు ఇవ్వాలి, అండ్ ఈ షుడ్ నాట్ వయలేట్ ద లా. ఎందుకంటే అల్టిమేట్లీ వయలేషన్ ఆఫ్ క్లాస్ 4 ఆఫ్ ద ఆర్టికల్ 190 అవుతుంది ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ అటెండ్ అవుతారని అనుకుంటాను నేను. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ గారు, హౌస్కి రమ్మని మీరు